ఎగ్జిట్ పోల్స్లో హస్తం హవాట, 5 కార్పొరేషన్లో కాంగ్రెస్ పై చేయట. సర్వే సంస్థ పీపుల్ పల్స్ అట, కాంగ్రెస్కి 68 నుంచి 76 వస్తాయని, బీఆర్ఎస్కి 29 నుంచి 36 వస్తాయని, బీజేపీకి 3 నుంచి 5 వస్తాయని, ఎంఐఎంకి 1 వస్తుందని, గట్టి పోటీ 8 నుంచి 14 చోట్ల గట్టి పోటీ ఉంటుందని పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ వెల్లడించిందట. పల్స్ టుడేనేమో 84 నుంచి 85% కాంగ్రెస్కి వస్తాయని, 23 నుంచి 27 స్థానాలు బీఆర్ఎస్కి వస్తాయని, 4 నుంచి 5 స్థానాలు బీజేపీకి వస్తాయని, ఎంఐఎంకి ఒకటి రావచ్చు పోవచ్చు. ఇక గట్టి పోటీ కూడా తక్కువే ఉన్నట్టుగా కనపడుతున్నట్టుగా సో పల్స్ టుడే అనే సంస్థ ఇచ్చింది. ఏదేమైనా కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందనే ప్రచారం విస్తృతంగా జరుగుతూ ఉంది. ఎందుకు ఇక్కడ అధికార పార్టీ ఒకటి, వాస్తవంగా అధికార పార్టీ ఏం చేస్తుంది, అన్ని అవకాశాలు ఉంటాయి దానికి, ఎట్లాంటి మతలపైన చేయొచ్చు అధికార పార్టీ. అందులో ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎక్కువ ఇంపాక్ట్ చూపించేది కూడా అధికార పార్టీయే ఉంటుంది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల కంటే అధికార పార్టీకి ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి ఎంతో కొంత అధికార పార్టీ బయటపడే ప్రయత్నం ఉంటుంది తప్పితే ఇక్కడ స్థానిక సంస్థ ఎన్నికల్లో, ఈ మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మెజారిటీ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ బయటపడే పరిస్థితి తప్పితే నాకు తెలిసి ఇతర పార్టీలకు తక్కువే ఉంటుందేమో అనుకుంటున్నాం. ఎందుకంటే అధికార పార్టీకి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదే రిగ్గింగ్ అయినా ఇంకొకటైనా ఏది జరిగినా కానీ తమ్మిని చేసే అవకాశం ఓన్లీ అధికార పార్టీకే ఉంటుంది. సో కాబట్టి ఏదో రకంగా వాళ్ళు బయటపడే ప్రయత్నమే జరుగుతుంది తప్పితే వేరే ఏముండదు. అత్యధిక మున్సిపాలిటీలు సైతం 2వ స్థానానికి బీఆర్ఎస్ పరిమితమట. ఆ 2 చోట్ల అతిపెద్ద పార్టీగా బీజేపీ అట. సర్వే ఫలితాలు వెల్లడించిన పీపుల్ పల్స్ టుడే సంస్థలట. ఒక్కొక్కసారి తమ్మిన బింబయ్యే పరిస్థితి కూడా ఉంటుంది, చెప్పలేము. ఇప్పుడు ప్రజానాది ఎట్లా ఉందనేది మనం చెప్పలేని పరిస్థితి. బేసిక్గా ఇక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్స్ అయినా కూడా ఏదైనా కూడా అధికార పార్టీ బయటపడే ప్రయత్నం ఉంటుంది ఎక్కువ. పోలింగ్లో పోలీస్ సేవలట బేష్. రాష్ట్రంలో 7 మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్తో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. ముఖ్యంగా సమస్యాత్మకమైన ప్రాంతాల్లో పోలింగ్ను పరిశీలిస్తూ